హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీకు ఎంతో ఇష్టమైన వంటల వసంతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన తెలంగాణ వంటకాలంటేనే ఒక ప్రత్యేకమైన ఫీల్ ఉంటుంది. పల్లెలో పుట్టిన రుచి, మట్టి వాసన, అమ్మ చేతి వంట తాలూకు ఆత్మీయత ఇవన్నీ కలిసినప్పుడే నిజమైన తెలంగాణ టేస్ట్ బయటకు వస్తుంది. ఈరోజు మనం చేయబోయే వంట కూడా అచ్చం అలాంటిదే. చాలా సాధారణమైన పదార్థాలు, ఏది ఎక్కువ లేకుండా ఏది తక్కువ కాకుండా సరిగ్గా సరిపడే మసాలాలతో నోట్లో పెట్టగానే కారం తగిలి చికెన్ జ్యూసీగా ఉండేలా చేసే తెలంగాణ స్టైల్ చికెన్ ఫ్రై. ఇది ఏ హోటల్ రెసిపీ కాదు, ఇది మన ఇంటి వంట. ఆదివారం దీన్ని చేసుకొని అన్నంతో కలిపి తింటే ఆహా అనే ఫీలింగ్ వచ్చే వంట. చపాతీతో తిన్నా, రైస్తో తిన్నా లేదా సింపుల్గా స్నాక్లా తిన్నా ప్రతి ముక్కలో తెలంగాణ టేస్ట్ కనిపిస్తుంది. ఈ చికెన్ ఫ్రై ప్రత్యేకత ఏంటంటే నూనె ఎక్కువగా పోయాల్సిన పని లేదు, పెద్ద పెద్ద మసాలా పౌడర్లు వాడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే పసుపు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలతో చాలా రుచిగా తయారవుతుంది. చికెన్ ఫ్రై అనగానే జ్యూసీగా ఉండాలి, అలాగే లోపల మృదువుగా ఉండాలి, చికెన్ ముక్కలకి మసాలా బాగా పట్టుకొని ఒక ప్రత్యేకమైన వాసన రావాలి అంటారు కదా, ఈ రెసిపీ అదే ఇస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది బిగినర్స్ కూడా ఈజీగా చేయగలిగే రెసిపీ. మొదటిసారి చికెన్ వంట చేసే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మన వంటల వసంతంలో పక్కా తెలంగాణ స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్గా చాలా క్లియర్గా చూద్దాం. అందరూ వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. వీడియోని లైక్ చేసి వీడియో మొత్తం చూశాక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టే కొత్త కొత్త వంటలు అనేటివి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా మన రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 లవంగాలు, 3 యాలకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 3 బిర్యానీ ఆకులు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ని కాస్త గోల్డ్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కాస్త గోల్డ్ కలర్కి ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని దీనిలో వేసుకోవాలి. మనం ఇక్కడ చికెన్ని సాల్ట్ అండ్ పసుపుతో కడిగామండి, మీరు కూడా అలాగే సాల్ట్తో పసుపుతో శుభ్రం చేసుకొని వేసుకోండి. సో ఇప్పుడు దీనిని ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలో 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని కలుపుకోవాలి. మేము వేసిన గరం మసాలాలోనే ధనియాల పౌడర్ ఉందండి, మీరు కావాలంటే సపరేట్గా వేసుకోవచ్చు. ఈ మసాలాలు చికెన్కి బాగా పట్టుకునేలాగా బాగా కలపాలి. సో ఇప్పుడు దీనిలో ఒక 3 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కాస్త కొత్తిమీర, కాస్త పుదీనా కూడా వేసుకోవాలి. ఈ పుదీనా అండ్ కొత్తిమీర అనేది మన చికెన్కి మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. ఇప్పుడు దీనిలో ఒక పావు గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. అప్పుడే చికెన్ అడుగులో అంటుకోకుండా ఉంటుంది. సో ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడికించాలి. ఇలా మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చికెన్ ఫ్రైలో చికెన్ అనేది అడుగులో అంటుకుంటుందండి, ఏం టెన్షన్ పడకూడదు. ఆ అడుగులో అంటుకున్న దాన్ని కాస్త చెంచాతో ఇలా గీస్తూ చికెన్లోనే కలపాలి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని వేసుకోవాలి. ఈ కసూరి మేతి వేసుకోవడం వల్ల చికెన్కి చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అలాగే దీనిలో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్ టచ్లో ఒక అరవక్క నిమ్మరసాన్ని దీనిలో పిండుకోవాలి. అప్పుడే ఈ చికెన్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. సో ఇలా నిమ్మరసం కలుపుకున్న తర్వాత మనకు కావలసిన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది.
ఇలా ఫ్రెండ్స్, మన తెలంగాణ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడగానే ఆకలి పెరిగిపోయేలా, తినగానే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఈ రెసిపీలో ఎలాంటి కాంప్లికేటెడ్ స్టెప్స్ లేవు. కానీ సరైన మసాలా బ్యాలెన్స్ వల్ల చికెన్ చాలా జ్యూసీగా, బయట కాస్త క్రిస్పీగా, పర్ఫెక్ట్ తెలంగాణ టేస్ట్తో వస్తుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వాళ్ళ రియాక్షన్ మీరే సర్ప్రైజ్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన సింపుల్ తెలంగాణ వంటల కోసం మన వంటల వసంతం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ వల్లే ఇంకా మంచి మంచి రెసిపీస్ మీకోసం రాగలుగుతాయి. మళ్ళీ మరో కొత్త వంటతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.